హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? అప్పటికప్పుడు ఏ పిండి దోశలతో పని లేకుండా, ఇడ్లీ దోశ బోర్ కొట్టినప్పుడు పిండిలు లేకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్ అండ్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఈ దోశ అనేది ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. మెత్తగా స్మూత్గా వెళ్ళిపోతుందండి, అట్లా తినేసేయచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏ దోశ పిండి ఇడ్లీ పిండి మనం ముందుగా ప్యాటర్న్ రెడీ చేసుకోవాల్సిన పని లేదు. అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో టక్మన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ దోశ రెసిపీ కోసం మనకు ముఖ్యంగా కావాల్సింది పెద్ద కప్పు అంతా మరమరాలు. మీరు చిన్న కప్పు తీసుకున్నారనుకోండి 2 కప్స్ ఆఫ్ మరమరాలు తీసుకోవాలి. మరమరాలతో దోశ ఏంటనుకుంటున్నారా? తింటే మాత్రం సూపర్ ఉంటుంది టేస్ట్. చూశారు కదా, ఇలా మరమరాలు నేను కప్పు కొలత వేసుకున్నాను. ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పులో సగం కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలంటే సగము బొంబాయి రవ్వ తీసుకోవాలి, మరమరాల్లో సగము. ఇందులో రుచికి సరిపడా సాల్టు, సగం కప్పుతో బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా, అదే కప్పుతో పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలవాలి కదా, అందుకని 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మిక్సీ మూత పెట్టుకొని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లాగా బబుల్స్ వచ్చినాయి చూసారా? మనకు దోశపిండి ఇట్లా బబుల్స్ కింద వస్తే చాలా గుల్లగా వస్తుంది దోశ అనేది. ఇంతేనండి, అప్పటికప్పుడు చాలా తేలిగ్గా చేసుకోవచ్చు కదా. మీరేమంటారు? నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ దోశపిండిలోకి ఒక మీడియం సైజు టమాటా, కొంచెం క్యాప్సికమ్, 2 మీడియం సైజు ఉల్లిపాయల, కొంచెం క్యారెట్ అనేది తురుముకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా ఈ దోశ మిశ్రమంలో వేసేసుకోవాలి. క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఎక్కువ కాకుండా ఈక్వల్గా వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ముక్కలు హైలైట్ లేకుండా ఉంటుంది దోశ అనేది. అన్నీ ఈక్వల్గా వేసుకోవాలి. టమాటా అనేది బాగా చిన్న సైజు, క్యాప్సికమ్ ముక్కలు మనకి కొలత వేసుకున్నాం అనుకోండి, అన్నీ ఈక్వల్గా ఉండాలి. ఇలా ముక్కలన్నీ వేసేసుకున్నాక దీంట్లో కొంచెం కొత్తిమీరని కానీ కరివేపాకుని కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా పిండి మిశ్రమం అంతా కలిపేసుకున్నాక జస్ట్ ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. లేదు వెంటనే వేసేసుకున్నా కూడా వెంటనే దోశ అనేది వచ్చేస్తుందండి. దోశ వేయడానికి ముఖ్యమైన టిప్ ఏంటంటే, దోశ పెనం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత జస్ట్ ఇట్లా వాటర్ చల్లుకున్నాం అనుకోండి, ఇలా పొగలు వస్తుంది కదా, అప్పుడు దోశ ప్యాటర్న్ని వేసుకుంటే బాగుంటుంది. దోశ మిశ్రమం వేసిన తర్వాత స్టవ్ చిన్న మంట పెట్టేసుకోవాలి. దీనిపైన కొంచెం కారం అనేది చల్లుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైన జస్ట్ కారం అనేది స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా దోశ వేసుకోవడం వల్ల మూత పెట్టేసి లోపల వరకు ఉడుకుతుంది. బొంబాయి రవ్వ, పెరుగు ఇవన్నీ వేసాం కదా, అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా కలుస్తాయి. దోశ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం తీసేటప్పుడు హడావుడి లేకుండా అన్ని ఎడ్జెస్ జస్ట్ టచ్ చేసుకొని ఆ తర్వాత లోపల వరకు లేపుకోవాలి. చూసారు కదా, దోశ అంతా కూడా అన్ని వైపులా కాలింది. ఇప్పుడు తిరగేసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అబ్బా దోశల పిండి లేదు, ఇడ్లీ పిండి లేదు, ఎలా పిండిలు ఏం నానబెట్టుకోలేదు అనుకున్నప్పుడు టక్మని మరమరాలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. బొంబాయి రవ్వ, పెరుగు, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ కూడా మనకు అందరి ఇళ్ళలోనూ ఉండేవే కదండి. ఒకసారి ట్రై చేయండి ఈ దోశ మిశ్రమాన్ని. ఈ దోశ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. చక్కగా హాలిడేస్ పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, అప్పటికప్పుడు ఇలాగా టక్మని నా రెసిపీలో ఉన్న చిన్న చిన్న స్నాక్ రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ ఫాలో అయ్యి వాళ్ళకి చేసి పెట్టండి. మంచిగా తింటారు. హాలిడేస్ కాబట్టి హాలిడేస్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఇందులో నేను బీరకాయ పచ్చడి వేసుకున్నాను. మీరు టమాటా చట్నీ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ కానీ ఏ చట్నీ అయినా సరే దోశ మాత్రం సూపర్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్ అనేది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.